పార్కింగ్ పెట్టుకున్నారా వాళ్ళు బండ్లు వచ్చిపోదండి. సిపిఐ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాపితంగా ఇల్లు, ఇంటి స్థలము, పెన్షన్, రేషన్ కార్డులు కోరుతూ 28 జిల్లాల్లో అనేక రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమానికి సిపిఐగా మేము పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు సహాయపడుతుంది గవర్నమెంట్ అని చెప్పి నమ్మవలికారు. కానీ తీరా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కానీ, దానికి సంబంధించి ఇదో పలాని చోట పలాని జిల్లాలో ఇన్ని ఇల్లు ఇచ్చామనేటువంటి అంశం కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని చెప్పాలి. ఇంకా పెద్ద పదం ఉపయోగపెట్టాలంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను హామీలతో దగా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఈ ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవాలి, ఈ చాలా పెద్ద ఎత్తున మంచి చేయడానికి అని చెప్పేసి ఒక విజనరీ ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పేసి మేము కూడా దాదాపు ఒక 8 మాసాల పాటు సమయం ఇచ్చి ఆ సందర్భంలో ప్రభుత్వానికి విజ్ఞప్తుల ద్వారా వేల అప్లికేషన్లు, ప్రతి జిల్లాలో కొన్ని లక్షల అప్లికేషన్లు లబ్ధిదారులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానిపైన ఇంతవరకు చెదులు పడతా ఉన్నాయి తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దగ్గరికి వేల మందిని సమీకరించి విజయవాడ నుంచి తీసుకొని పోయి మెమొరాండాలు కూడా అప్పగించడం జరిగింది. నాకు 2 మాసాలు టైం ఇవ్వండి, మొత్తం ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసి అందరికీ దీనికి కావాల్సిన పద్ధతిలో మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పటికీ 22వ మాసంలోకి అడుగు పెట్టాం. అంటే మనం 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇల్లు, ఇంటి స్థలము, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు అన్నటువంటిది అది ఒక మిథ్యగా మారిపోయినటువంటిది ఈరోజు కనిపిస్తుంది. మేము సిపిఐగా డిమాండ్ చేశాం, 4 లక్షల రూపాయలు సరిపోదు, 5 లక్షల రూపాయలు ఇవ్వండి. ఇనుము, కంకర ఇలాంటి రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. అది బిల్డింగ్ కట్టుకోవాలంటే దాని కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ఇవ్వమని చెప్పాం. 5 లక్షలు లేదు, మేము అడిగిన 5 లక్షలు లేదు, వారు చెప్పిన 4 లక్షలు లేదు. ప్రభుత్వం గతంలో ఇస్తున్నటువంటి దానికి సంబంధించిన దాంట్లో 1 రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే. కాబట్టి ఇది లాంగ్ పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పైన జనానికంతా కూడా విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చాలా గట్టిగా వాగ్దానం చేస్తాడు. 5 సంవత్సరాల పాటు ఆ వాగ్దానాలతో విపరీతంగా మీడియాలో ప్రచారం చేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు, దిగిపోయే ముందు నోటిఫికేషన్ వస్తుందనే సందర్భంగా అప్పుడు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ రివైజ్ చేసి ప్రకటిస్తాడు అనేటువంటిది ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రభుత్వము దిగిపోయే సందర్భంలో అప్పుడు పసుపు కుంకుమ అని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టాడు. అట్లా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన ఒక గొప్ప ప్రయత్నంలో భాగంగా ఇది కుట్రలో భాగంగా జరుగుతున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున అవేర్ అయి ఉన్నారు. మీరు 2 సెంట్లు 3 సెంట్లు స్థలం అంటేనే మీకు 164 సీట్లు కట్టబెట్టారు తప్ప మీరేదో ఈ రాష్ట్రాన్ని ఊడబెరికి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధిలో బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని చెప్పి ఎవరికి కూడా నమ్మకం లేదనేటువంటిది ఈ 2 సంవత్సరాల్లో అర్థమవుతున్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
టిడ్కో ఇల్లు దాదాపు 8 సంవత్సరాలైంది. అంటే ఈ ప్రభుత్వమే గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేశారు. కానీ ఇంతవరకు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయినా నిన్న ఉగాది పండుగ రోజు టిడ్కో ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ గారు ఇంతింతలా వజ్రాలతో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అంటే ఉగాది అంటే ఈ ఉగాది కాదా, వచ్చే ఉగాది కాదా, పోయిన ఉగాది కాదా, ఎన్ని ఉగాదులు రావాలి అంటే ఈ సంవత్సరం పేరు కూడా పరాభవన సంవత్సరం వచ్చిందిలే. అందుకని చెప్పేసి జనం పరాభవానికి గురి చేసే పద్ధతుల్లో మీ వాగ్దానాలు కొనసాగుతున్నాయి తప్ప ఆచరణలో లేనటువంటిది. ఇంకొక వైపున పెన్షన్లు మేము చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్లకు దాదాపు 36,000 కోట్ల రూపాయల పైచిలకు బడ్జెట్లో నిధులు కేటాయించింది వైఎస్ఆర్ గవర్నమెంట్. కానీ మీ ప్రభుత్వము మేము దానికంటే మించి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పేసి నమ్మబలికారు. తీరా మీరు చూస్తే ఆ బడ్జెట్లోనే 7,400 కోట్ల రూపాయలు తగ్గించి మీరు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే దీని అర్థం ఎవరి మంత్ మీరు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ను తగ్గించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తప్ప పెన్షన్ల పైన కూడా కోత కోస్తూ ఉన్నారు. ఓ నెల కొంతమందిని తగ్గించాలనేటువంటి ప్లానింగ్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. నూతన పెన్షన్లు కావాలని చెప్పేసి ప్రజల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉంటే అది లేకుండా పోతుంది. పైగా వికలాంగులకు మా ప్రభుత్వం ఆదుకున్నంత ఎవ్వరికీ ఆదుకోవడం లేదని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, 40% వికలాంగత ఉంటే అతనికి గవర్నమెంట్ సర్టిఫికెట్ ప్రకారము అతనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు వర్తింపజేయాలి, పెన్షన్ కింద అతను పెట్టాలి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక సెల్లును ఏర్పాటు చేసి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే అలాంటి లబ్ధిదారులు ఉన్నారో వారిని అధికారికంగానే తగ్గించడానికి డాక్టర్లను పెడతా ఉన్నారు. ఆ శాఖకు సంబంధించి అధికారులు ఉపయోగించి వాటి సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి అందుకనే సిపిఐగా ఇల్లు, ఇంటి స్థలము, రేషన్ కార్డు, పెన్షను, ఒంటరి మహిళలకు సంబంధించి కానీ వితంతు మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ ఏ ఒక్కటి కూడా నూతనంగా ఇవ్వగలిగినటువంటి అప్లికేషన్లు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేనటువంటిది. కాబట్టి ఈ నేపథ్యంలో 24వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో లబ్ధిదారులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం ద్వారా, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం ద్వారా, కూటమి ప్రభుత్వాన్ని నిలవేయడం ద్వారా హక్కులు సాధించుకోవాలి. వారిచ్చిన హామీలను అమలుపరిచేటువంటి దిశగా పోరాటం ద్వారా సాధించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇంకా రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన చెప్పింది చాలా గొప్ప విజనరీ అని చెప్పేసి తనకు తానుగా ప్రకటించుకున్నాడు. అంటే భవిష్యత్ తరాలకు ఏం కావాలో ఈరోజే చెప్పగలిగినటువంటి దార్శనికత కలిగినటువంటి నేత అని చెప్పి ప్రకటించుకున్నారు. అక్కడేమో విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక త్యాగాలతో, పదవీ త్యాగాలతో, ప్రాణ త్యాగాలతో, 10 సంవత్సరాల పోరాటాలతో, లాఠీ చార్జీలతో అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షల మందికి ఉపాధి చూపించగలిగింది. ఈరోజు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఆ మేరకైనా డెవలప్ అయిందంటే అక్కడ స్టీల్ ప్లాంట్ రావడమే ప్రధానమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధికి కారణం. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని వేల కోట్ల రూపాయలకు తెగనమ్మడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్టీల్లో నష్టం వస్తూ ఉందన్నప్పుడు, విశాఖ స్టీల్లో నష్టం వచ్చినప్పుడు మరి పక్కన మిట్టలకు నష్టం రాదా? నక్కపల్లి దగ్గర విశాఖపట్నంలో అక్కడే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మిట్టల ఆధ్వర్యంలో అక్కడ నష్టం రాదా? మరి దానికి మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎగేసుకొని పోయి సిగ్గు ఎగ్గు ఏమాత్రము లేకుండా రాష్ట్రంలో ఒక భారీ పరిశ్రమ మూతబడిపోతూ ఉంది, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రభుత్వ రంగ పరిశ్రమ కుదేలైపోతా ఉందని చెప్పి పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి ఈ ఎంపీలు ఈరోజు నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కు మాత్రం పర్మిషన్లు ఇవ్వండి,
బొగ్గు గనులు కేటాయించండి, పర్యావరణ అనుమతులు ఇవ్వండి అని చెప్పి పార్లమెంటులో సిగ్గు లేకుండా అడుగుతున్నారు. అంటే ఎంత ముట్టింది ఏంటి మీకు? ఏమన్నా బ్రైబ్స్ ఏమన్నా ముట్టాయా? సంచులు, డబ్బు సంచులు వచ్చి మీ ఇళ్ళలోకి చేరాయా? రేపు ఎలక్షన్స్లో మళ్ళీ ఓట్లు కొనుగోలు చేయమని చెప్పేసి ఏమన్నా అలాంటి తాకీదులు ఏమన్నా అందాయా? సిగ్గు ఉండాలా. మీరు ఈ రాష్ట్రానికి ఎంపీలుగా ఉండడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. తమిళనాడును చూసి సిగ్గు తెచ్చుకోండి, అక్కడ జార్ఖండ్ను చూసి సిగ్గు తెచ్చుకోండి, పక్కన కర్ణాటకను చూసి సిగ్గు తెచ్చుకోండి. ఇదే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి జీవో ఇచ్చిన రోజే ఆ 4 రాష్ట్రాల్లో కూడా అలాంటి జీవో ఇచ్చారు. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమను కాపాడుకొని వాటికి కావాల్సిన నిధులు పోగేసుకొని అవి సజావుగా నడుస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి దురదృష్టం, ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగ్గదీస్తా అని జుట్టు పైకి ఎగిరేసిన పవన్ కళ్యాణ్ ఆ జుట్టు పోలిగాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నేను అధికారంలోకి వస్తే చీల్చి చెండాడతా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇది వైట్ ఎలిఫెంట్ అని చెప్పి సిగ్గు లేకుండా ప్రకటిస్తూ ఉన్నాడు. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేతలుడికి ఇది ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు మాత్రమే అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని పోరాటాలతో, ఇన్ని త్యాగాలతో సాధించుకున్న ఆ స్టీల్ ప్లాంటు అట్లా పోతా ఉంది. పక్కన ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇక్కడ నలుగురు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో, అదేవిధంగా 2018లో చంద్రబాబు నాయుడు గారు, 2019 డిసెంబర్ 23వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు, 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 2025లో వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించి మళ్ళీ శంకుస్థాపనలు ఉండవు. ఇంకా శంకుస్థాపన లేదు, ఇటుక మీద ఇటుక పేర్చి ఉక్కును బయటికి తీసి కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తామని చెప్పిపోయి కూడా 10 మాసాలు అవుతుంది. దిక్కు మొక్కు లేకుండా కడప స్టీల్ ప్లాంట్ ఆడ పడిపోయింది. దానికి అతి గతి లేదు. కాబట్టి పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎక్కడా లేదు. పారిశ్రామిక అభివృద్ధి లేదు. కానీ అక్కడ ప్రైవేటు కంపెనీలంట ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇచ్చాం, 99 పైసలకే ఇచ్చాం, అవసరమైతే ఊరికనే ఇస్తామని చెప్పి ఆయన సుపుత్రుడు లోకేష్ బాబు గారు మాట్లాడుతాను. ఈ 99 పైసలకే ఎవరైనా తాతగారో తండ్రులో వారి తాతగారో సంపాదించినటువంటి సొంత ఆస్తులుంటే ఇచ్చేయండి, కట్టబెట్టండి, ఎవరికి అభ్యంతరంలే. కానీ ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయిస్తూ ఉంటే ఆ పారిశ్రామిక అభివృద్ధి మాటున జరిగేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార దందా ఎవరి కోసం నడుస్తూ ఉంది? ఉద్యోగాలు వచ్చాయా? ఎన్ని వచ్చాయి? ఉపాధి క్రియేట్ అయిందా? ఎంతమంది క్రియేట్ అయింది? ఆ పరిశ్రమ పెట్టడం ద్వారా రాష్ట్రానికి ఎంత ఆర్థిక వనరులు ఆదాయం పెరిగింది? ఇవి కదా కావాల్సింది. అవన్నీ ఏం ప్రకటించకుండా మేము మొత్తం ఇచ్చేస్తామని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఫార్చ్యూన్ 500 కంపెనీ మళ్ళీ విశాఖపట్నంలో కూర్చొని మొన్న సిఐఏ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో 13,50,000 కోట్లు 654 మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓఏలు కుదిరాయని చెప్పారు. ఇక్కడ పత్రికల్లో, టీవీల్లో మొన్న దావోస్కు పోతే ఆయనకు బిరుదు దావోస్ మ్యాన్ అని చెప్పి బిరుదు ఇవ్వాలట. రేపు సింగపూర్కి పోతాడు, సింగపూర్ మ్యాను, లండన్ పోతాడు, లండన్ మ్యాన్ అని బిరుదులు ఇచ్చుకోండి. కానీ రాష్ట్రానికి ఊడబెరికింది ఏంది, పెరిగింది ఏంది? ఇక్కడ ఏం ఉద్యోగాలు వచ్చాయి? నిన్న ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారు? మీరు ఏం చెప్పారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో? ఎవ్రీ ఇయర్ 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం, నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని మేము చూపుతామని చెప్పారు. 2 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు రావాలి. కానీ మీరు 10,000 ఉద్యోగాలు ప్రకటించి ఆ ఉద్యోగాలు 10,000 ప్రకటించిన దానికి పెద్ద ఎత్తున నీళ్లు పాలు కలిపి డబ్బాలు బకెట్లు పోసుకొని పాలాభిషేకాలు చేసుకున్నారు. ఏమన్నా మీకు ఏమన్నా సిగ్గు, లజ్జ, బిడియం చెప్పినటువంటి దానిపైన ఒక స్టాండ్ అయి ఉండేటువంటిది ఏమన్నా ఉందా? ఎక్కడ ఉద్యోగాలు? ఏంటి నిరుద్యోగ యువత భవిష్యత్తు? ఈరోజు నిరుద్యోగ యువత చాలా తీవ్రమైనటువంటి నిర్వేదానికి గురవుతూ ఉంది. తీయండి మీరు క్రైమ్ రికార్డులు బయటికి తీయండి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూత్ ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు దేంట్లో పట్టుబడుతున్నారు? చైన్ స్నాచింగ్స్కు
పట్టుబడినటువంటి వాళ్ళు, అలాంటి దొంగలుగా మారినటువంటి వాళ్ళు యూత్ ఈరోజు దొంగలుగా మారుతూ ఉన్నారు. హెరాయిన్, కొకైన్, అదేవిధంగా గంజాయి ఇలాంటిది రాష్ట్రంలో విస్తృతంగా పంపిణీ అవుతూ ఉంది. ఏం తెనాలిలో దళిత యువకులను పట్టుకొని 4 సిఐలు, 4 కానిస్టేబుళ్ళు, 3 ఎస్ఐలు కాళ్ళ మీద తొక్కినప్పుడు గంజాయి అమ్మారని చెప్పి అంత పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయడంలా? ఒక ఎంపీ, సాక్షాత్తు ఎంపీ పోయి రిసార్ట్లో, రంగారెడ్డి జిల్లా మైనాబాద్ రిసార్ట్లో ఆయన దొరికిపోతే సాయంత్రానికే పెళ్లి కొడుకులాగా ఇంటికి పంపిస్తారు. ఇదేనా ఉక్కు పాదం వేసి నడిపించేది చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీరు? ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయి. అవినీతి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది, కార్మిక వర్గం ఆందోళన చేస్తూ ఉంది. మీరు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరినటువంటి స్థితిలో ఉన్నారు. మళ్ళీ 6 పాయింట్ ఫార్ములా 99.9% పూర్తి అయిందంట. ఇచ్చావా మహిళలకు 1500 అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు కనండి, ఇంతమందిని కనండి అని చెప్పి పిలిపించి దానికంట ఒక మాసం అంతా పెట్టేశాడు పిల్లలు కనమని చెప్పి. కంటారు బాగానే ఉంది. నువ్వు 25,000 ఇచ్చే పిల్లల కంటే డైపర్లు అయినా వచ్చాయా? 25,000కు వారి భూమి ఏంది, పాలేంది, నీళ్ళేంది, అక్కడటువంటి ఆరోగ్య సమస్య ఏంది? రేపొద్దున పుట్టి పెరిగిన తర్వాత ఆడపిల్ల అయితే దాని ఆలనా పాలేంది, మగపిల్లోడైతే వాడిని చదువు సందేలేంటి? ఇవన్నీ లేకుండా కనండి అంట. ఇట్లా కాదు, జనాభా పెంచాలంటే వాళ్ళకు ఒక గ్యారంటీ జీవితానికి సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో ఇవ్వాలి తప్ప మీరు కనంట. మీరేం కనరు, మీ బంధువులు ఏం కనరు, మీకు పుట్టిన పిల్లలు ఏం కనరు. కానీ పేదోడు మాత్రం, కూలోడికి పోయేటటువంటి వాడు మాత్రం కనాలి. వాడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏలు ముద్ర పైన వేసి ఒకటి నిప్పు పెట్టి వాడు ఓటు గుద్దాలి, మీరు సీట్లు ఎక్కి కూర్చోవాలి. కాబట్టి రాజకీయాల్లో ఇది చాలా దారుణంగా తయారైపోయింది. ప్రతిపక్ష పార్టీ ఫెయిల్, అధికార పార్టీ ఫెయిల్. అందుకే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరంతా ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాం. మీరు సారా దొంగలకు, ఇసుక కాంట్రాక్టర్లకు, ప్రజలను దోపిడీ చేసే వాళ్లకు, అడవులను, కొండలను, గుట్టలను, పర్వతాలను సర్వనాశనం చేసే వాళ్ళకు, కార్పొరేట్లకు ఊడిగం చేసే వాళ్లకు వీళ్ళనే మీరు సపోర్ట్ చేస్తారా? లేదు, మేమున్నాం, కమ్యూనిస్టులుగా ఈ రాష్ట్రంలో మేమున్నాం. ప్రజల పక్షాన 100 సంవత్సరాల కాలంగా మా గొంతుకలు, మా పోరాటాలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో వినిపిస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపున ప్రజలు ఆలోచించమని చెప్పి, ఈ రాష్ట్రానికి ఆ పాలక పార్టీలు పట్టినటువంటి దరిద్రం అని చెప్పి ప్రజలు భావించమని చెప్పి ఆ పత్తులో ఆలోచించి ప్రత్యామ్నాయ వైపున ప్రజలు ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నిన్న ఒక ఆయన ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. ఒక కొడుకు పేరు శ్రీశ్రీ, ఇంకొక కొడుకు పేరు గురుజాడ. ఏమి మంచి అన్నది మాల అయితే మాలనే అగుదులని చెప్పి గురుజాడ గారు చెప్పారు. శ్రీశ్రీ గారు ఇంకా అంతకంటే అద్భుతంగా ప్రపంచాన్ని నిప్పుల కొలుములు వేసి అడగాలని చెప్పినటువంటి గొప్ప పేర్లు పెట్టావు. ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వారు రాసిన కవిత్వం, ఏ సమాజాన్ని గురించి వారు కవిత్వం రాశారో అది మర్చిపోయినట్టున్నాడు పాపం గరికపాటి నరసింహారావు గారు. ఈరోజు పిల్లలకు పెట్టేటువంటి గుడ్డు గుడ్డు పెడతారే శోభన పెళ్లి కొడుకులాగా మంచమెక్కి కూర్చుంటాడంట. ఎంత దారుణంగా అక్కడ పెట్టేటువంటి పేద పిల్లలకు పెట్టేటువంటి పౌష్టికాహారాన్ని మీరింత దారుణంగా మాట్లాడుతూ ఉంటే, మీరు చెప్పే ప్రవచనాలకు, మీరు గతంలో చెప్పినటువంటి క్షమాపణలకు ఏమన్నా సంబంధం ఉందా? ఏది యూట్యూబ్ ఛానల్ ఏమన్నా పెట్టుకున్నారా మీరు? ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానికి రేటింగ్ వస్తే ఆ యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి ఏమన్నా భావిస్తున్నారా? మీరు ప్రవచనాలకు చెప్పితే 10,000 15,000 ఇస్తారని చెప్పి చెప్తున్నారు. అది సరిపోవడలేదా మీ సడ్రసో పెద్ద భోజనాలకు? కాబట్టి పేదవాడి యొక్క మెతుకు పైన పడి ఏడవడం దేనికి నిదర్శనం అని చెప్పేసి గరికపాటి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇది బహుశా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నుంచి ఏమన్నా బయటకు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఏ పథకమైనా కూడా రద్దు చేయాలన్నప్పుడు రంధ్రాన్వేషణ చేసి తనకు అనుగుణంగా ఉండే వాళ్ళతో, ఇలాంటి వాళ్ళతో మాట్లాడించి తనకు కావాల్సినటువంటి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకునే పద్ధతిలో చేసేటువంటి కుట్రలో భాగమా? కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఇది భిక్ష కాదు. ఆర్టికల్ 21 ప్రకారం, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం
జీవించేటువంటి హక్కు, చదువుకునేటువంటి హక్కు, ఎడ్యుకేషన్ రైటు, ఇవన్నీ నేపథ్యంలోనే దీనికి రాజకీయ వ్యవస్థ ఇచ్చినటువంటి కాదు, రాజకీయ వ్యవస్థ ఆలోచనకు న్యాయ వ్యవస్థ యొక్క తోడైంది, న్యాయ వ్యవస్థకు చట్టబద్ధ తోడైంది. అది ఈరోజు పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్లకు అది హక్కుగా మారింది. కాబట్టి దాన్ని రద్దు చేయమనేటువంటి హక్కు మీకు లేదు. చదువులు చెప్పనటువంటి ఉపాధ్యాయులు ఉంటే వారిపైన మాట్లాడండి. మీరేం మాట్లాడలేదే, ఆదాని బదాని గురించి మీరేం మాట్లాడడం లేదే, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతిని గురించి మీరేం మాట్లాడడం లేదే, ఇలాంటి దొంగల గురించి మీ ప్రవచనాల్లో మీరు ఎక్కడా చెప్పడం లేదే. కానీ తీరకు దొరికారు కాబట్టి వాళ్ళపైన మాట్లాడుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. గరికపాటి గారు ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారు. భవిష్యత్తులో కూడా అలాంటి వాటికి ఎవరు పాల్పడ్డా కూడా అది తప్పిదమని చెప్పేసి, బహుశా ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర అయితే ఆ కుట్రకోణ నుంచి మీరు బయటపడకపోతే మీరు శంకరగిరి మాన్యాలు పడతారని చెప్పి చెప్పక తప్పదు.